టు రిస్టోర్ ఎకో సిస్టమ్, టు రిస్టోర్ యువర్ వాటర్ సిస్టమ్. వాళ్ళు పేల్ చేసారు. నెట్లో చూడండి, సోనియా రాజకీయ నాయకులను అడగండి, గల్లా బట్టి అడగండి, ఎందుకు మీరు ప్రాజెక్టులు కడుతున్నారు? అమెరికాలో 2019 డ్యాములు కూల్చేశారు కదా, యూరోపియన్ కూర్చున్నారు కదా, 4 డ్యాములు ఉంటే 4 కూల్చేశారు. అది తప్పని చెప్తుంటే ఈ బ్రోకర్ గాళ్ళు ఇక్కడ కడుతున్నారు. రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు అందరు బ్రోకర్ గాళ్ళే. ఇది కట్టిందే ప్రకృతి విరుద్ధమైంది. ఎట్లా కడుతున్నారు? ఈ నీళ్ళు ప్రాజెక్టుల కింద మునిగిపోయినాయి. మునిగిపోతే వాళ్ళకి ఏమిచ్చారు మీరు? ఎక్కడిచ్చారు మీరు? ఆ బ్రోకర్ గాళ్ళే ప్రాజెక్టులు కట్టిన బ్రోకర్ ముందు అక్కడికి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారంటే, మీరెందుకు వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారు? ప్రాజెక్టులు కడితే మేము భూములు ఇయ్యం అని చెప్తే వాళ్ళు ఏడిపించి కొడతాం చంపుతామని చెప్పి వాళ్ళు బెదిరించి భూములు గుంజుకున్నారు. అది దొంగలు, వాళ్ళు చోర్లు, చోర్లు, వాళ్ళు బట్టా చోర్లు. రాజకీయ నాయకులందరూ అంతే, అన్ని పార్టీలు అంతే. మొన్నదాకా నిరంజన్ రెడ్డి వాళ్ళకి స్వత్తాసు, ఇప్పుడు మేఘారెడ్డి, వీళ్ళందరూ వీళ్ళే కదా చేస్తుంది. వాళ్ళ దగ్గర తీసుకొని అవే పైకి వస్తాయని చెప్పి ఆ రాజకీయ నాయకులే, అదే నాగం కరుణాకర్ రెడ్డి, నాగం గాలే, ఆగం పట్టించింది నాగమే, నాగం ఫ్యామిలీ. వాళ్ళు యూనివర్సిటీలో కొట్టిరు కదా, యూనివర్సిటీలో మనం విద్యార్థులు తెలంగాణ ఉద్యమప్పుడు జై చంద్రబాబు చెప్పులతో కొట్టివాడిని తలకాయ మీద. వాళ్ళ మనుషులు వీళ్ళంతా వచ్చి ఫైనాన్స్ కంపెనీ పెట్టి మళ్ళీ మీకు పైసలు ఇస్తామని చెప్పి ఆ ఫైనాన్స్ అమాయకులు కదా. మీ ఇంట్లో 40 లక్షలు వస్తే ఆర్మీ మీ ఇంట్లో ఉంటే దొంగలు వస్తారు, ఉంచుకోపోతారు, కొట్లాటలు అవుతాయి, భార్య పిల్లలు కొట్లాడతారు, కొడుకులు కొట్లాడతారు, బెడ్రూమ్ డబల్ అవుతాయి, 3 ఏళ్ళు డబల్ అవుతాయి, మాటలు అందరి దగ్గర అట్లనే తీసుకున్నారు.